ప్రభా మరి నీకు వాక్యాన్ని మరి మా ధ్యానించి గొప్ప వాక్యం మాకు దయచేసిన కొందరు చెల్లిస్తూ గొప్ప దేవ తండ్రి వెనుక గడిపి కొద్ది సమయము మాకు వ్యక్తిగత కుటుంబ మా యొక్క సింగంలో జీవితాలకు ఆశీర్వాదకరమైనటువంటి సమయంగా మార్చున్నాను. కొద్ది విధకుండా యేసుక్రీస్తు వినామన ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయమందు ఈ యొక్క డివోషన్ కొరకు ఏర్పాటు చేయబడ్డ వాక్య భాగాన్ని మనం చూసుకుందాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 4 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం తీసి ఉంచుకుందాం. అక్కడ ఉన్నటువంటి 3-4 వచనాలు కలిసినటువంటి ఆ యొక్క వచనాన్ని ఈ యొక్క దినమందు మనం ధ్యానం చేద్దాం. క్రీస్తు పూర్వము మరి 605వ సంవత్సరంలో యూదరాజు యెహోయాకీము ఏలుబడిలో మరి 3వ సంవత్సరంలో బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేసి ఆయన పరిశుద్ధ మందిరంలో ఉన్నటువంటి ఉపకరణములన్నింటినీ కూడా ఆయన చెరగొని తీసుకొని పోతాడు. ఆ సమయంలో అతను ఆ యొక్క వస్తువులను మాత్రమే కాదు కానీ అక్కడ జ్ఞానం కలిగినటువంటి ఎవరి మీద కూడా ఆయన దృష్టి ఉంటుంది. అప్పుడు అతను తన వద్ద ఉన్న ఆ అధిపతులను సేవకులందరూ కూడా పిలిపించి కొన్ని క్వాలిటీస్ని రాజు అక్కడ తెలియజేసినట్టుగా చూస్తాం. ఆ యొక్క ప్రత్యేకతలు ఎవరిలో ఉంటాయో అటువంటి యవనస్తులు తనకు అవసరమని మరి నెబుకద్నెజరు రాజు వారిని చెరగొని తీసుకొని రావాలని తన సేవకులకు ఆజ్ఞాపిస్తాడు. ఇది ఒక రకమైనటువంటి కిడ్నాపింగ్ లేకపోతే చెరగొని తీసుకొని పోవడముగా మనం గమనిస్తాం. సర్వసామాన్యంగా ఎవరైనా చిన్నపిల్లలను కానీ ఎవరినైనా కిడ్నాప్ చేయాలనుకుంటే వారిలో ఏదైనా ఒక ప్రత్యేకత తప్పకుండా ఉండి ఉంటుంది. వారు ధనవంతులై ఉండడమో గొప్పవారు ఉండడమో లేక ఏదైనా ఒక ప్రత్యేకతను ఆశించి అవతల వ్యక్తులు వారిని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఏమీ లేని వారిని ఏమీ ఆశించకుండా ఎవరు కూడా కిడ్నాప్ చేయరు. ఇక్కడ కూడా నెబుకద్నెజరు రాజు తను ఆశిస్తున్నటువంటి యవనస్తులు ఏ విధంగా ఉండాలి అని కోరుకుంటున్నాడంటే ఒక 4 లక్షణాలని ఇక్కడ నేను మీకు గుర్తు చేయాలని ఆశిస్తున్నాను. మొట్టమొదటిగా అక్కడ ఇశ్రాయేల్ రాజవంశంలో ముఖ్యులై అన్న వచనాన్ని దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం. వాళ్ళు ఏ విధంగా ఉండాలి అని అంటే 4వ వచనంలో ఇశ్రాయేలీల రాజవంశంలో ముఖ్యులై రాజుకు అవసరమైనటువంటి యవనస్తులు ఏ విధంగా ఉండాలి అని అంటే వాళ్ళు రాజవంశంలో ఉన్నటువంటి వారుగా ఉండాలి. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తుంటే ద కింగ్ ఇన్స్ట్రక్టెడ్ అస్పెనాస్ ద మాస్టర్ ఆఫ్ హిస్ యూనిట్స్ to bring some of the children of Israel and some of the king's descendants and some of the nobles. రాజవంశంలో ముఖ్యమైనటువంటి వారిని నెబుకద్నెజరు కోరుకుంటున్నాడు. ఈ యొక్క విషయాన్ని మనము ఆత్మీయంగా ఏ విధంగా అన్వయించుకోవచ్చు అంటే మరి మనమందరం కూడా ఎవరైతే ప్రభువునందు విశ్వాసం నుంచి ఉంటారో వారందరం కూడా మనము రాజవంశంలో ఉన్నటువంటి వారము అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మరి అటువంటి వారిని మరి దుష్టుడు సాతానుడు ప్రస్తుత రోజుల్లో వారందరినీ కూడా మరి వారిలో ఉన్నటువంటి మరి విశ్వాసాన్ని పడగొట్టడానికని వారిలో ఉన్నటువంటి దేవునిపై ఉన్నటువంటి నమ్మికను కులద్రోయడానికని సాతాను అనేక విధాలుగా వారిని శోధిస్తున్నట్టుగా చూస్తాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురణ చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనైనారు అని. ఈ యొక్క వాక్యంలో మరి మనం వివరం అనంటే రాజవంశానికి చెందినటువంటి వారంగా చూస్తున్నాం. మరి ఈ విధంగా దేవుని కొరకు ప్రత్యేకింపబడినటువంటి వారిని సాతానుడు వారిని భంగపరిచి వారిని అనేకమైనటువంటి చీకటి కార్యాలకు లొంగ తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి నిజంగా ఇది క్రైస్తవ విశ్వాసులకు కఠినమైనటువంటి శ్రమలతో కూడినటువంటి సమయం. దేవుని బిడ్డలను చెరగొనిపోవడం అనేది ప్రస్తుత రోజుల్లో కూడా ఈ హింసలను మనం చూస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి దేశాల్లో ఇరాక్ మరి సిరియా ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఆ యొక్క హింసను చూస్తే ఆ యొక్క వారి యొక్క ఫొటోస్ని మనం అసలు ఎక్కువసేపు చూడలేము. ఆ సంగతులు కూడా విన్నప్పుడు మనం ఎంతో కలవరం చెందుతూ ఉన్నాం. మరి నేను ఆ మధ్య రాసిన ఒక 2వ రాకడకు సంబంధించినటువంటి పాటలో సూచనలుగా ఉన్నటువంటి ఒక వచనాన్ని మరి నేను రాసినాను. అది కారు మేఘాలు వర్షానికి సూచన క్రీస్తు రాకడకు ఇవి నిదర్శన. కారు మేఘాలు వర్షానికి సూచన క్రీస్తు రాకడకు ఇవి నిదర్శన.
క్రైస్తవ విశ్వాసులకు కఠినమైన శ్రమలు, ఇక నిజ విశ్వాసులకే అగ్ని పరీక్షలు. లోకాన చీకటి కమ్ముకున్నది, మానవత్వమే తనను అమ్ముకున్నది. మంచి అనేది లేదు ఈ లోకాన, మంచి అనేది లేదు ఈ లోకాన. యేసు వైపు చూడుము ఈ దినాన, లోకాన చీకటి కమ్ముకున్నది, మానవత్వమే తనను అమ్ముకున్నది. మరి ఆ యొక్క పాటలో నేను జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే, క్రైస్తవ విశ్వాసులకు కఠినమైన శ్రమలు, ఇక నిజ విశ్వాసులకి అగ్ని పరీక్షలు. మరి ఈ యొక్క చివరి రోజులో ఉన్నటువంటి విశ్వాసంగా ఉన్నటువంటి మనము ఎన్నో కఠినమైనటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈ యొక్క రాజవంశంలో ఉన్నటువంటి వారిని నెబుకద్నెజరు దొంగిలించినట్టుగా, కోరుకున్నట్టుగా, వారి చెరగును తీసుకొని పోయినట్టుగా చూస్తూ ఉన్నాం. తర్వాత రెండవదిగా ఆయన కోరుకున్నటువంటి మరి యొక్క లక్ష్యం ఏంటంటే, ఎవరిలో ఉండాల్సింది లోపం లేని సౌందర్యము, సకల విద్యా ప్రవీణతయు, జ్ఞానమును కలిగి అన్న విషయాన్ని చూస్తాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో లోపం లేని సౌందర్యమును, సకల విద్యా ప్రవీణతయు, జ్ఞానమును కలిగి. మరి ఒక రాజు తన దగ్గర ఎటువంటి వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నాడంటే, ఆయన లోపం లేని సౌందర్యము, సకల ప్రవీణత, జ్ఞానం కలిగినటువంటి వారు. ఇవి ఎవరిలో ఉన్నాయి అని అంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొట్టమొదటిగా దానియేలులో ఇవన్నీ కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే దానియేలు లోపం లేని సౌందర్యం కలిగినటువంటి వాడు, మరియు సకల విద్య ప్రవీణత కలిగినటువంటి వాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి లోపం లేని సౌందర్యము అనంటే ఎవరిలో ఉంటుంది? లోపం లేని సౌందర్యం అనగా పరమగీతంలో 5వ అధ్యాయము 10వ వచనంలో చూస్తాం. వేరు ప్రియుని కన్నా నీ ప్రియునిలోని విశేషం ఏంటి, వేరు దేవుళ్ళలో కన్నా నీ దేవుల్లో ఉన్నటువంటి విశేషం ఏంటి అని మనల్ని అడిగినప్పుడు మనం ఏం చెప్పగలగాలి అంటే, ఆయన ధవలవర్ణుడు, ఆయన రత్నవర్ణుడు, ఆయన 10,000లో కూడా ఆయన సుందరుడు అన్న విషయాన్ని మనం చూస్తాం. పరమగీతంలో 5వ అధ్యాయం 10వ వచనంలో లోపం లేని సౌందర్యము మన దేవుడు కలిగినటువంటి వాడు. మరి ఇంకా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 14 నుంచి 17 వచనాల వరకు చూస్తే, అక్కడ భక్తులైనటువంటి యోహాను పద్మాస్త్రీలో ఆయన దర్శనాన్ని ఆయన పొందుకుంటూ ఉన్నప్పుడు, ఆ యొక్క పరలోకం నుండి కలుగు ఆ యొక్క దర్శనాన్ని ఆయన చూసినప్పుడు దేవుని ఆయన ఏ విధంగా చూస్తాడు అని అంటే, ఆయన పాదములు మెరయిచున్న అపరంజితో మరి సమానము అని చూస్తాం. ఆయన కంఠస్వరం ఏ విధంగా ఉందంటే, విస్తార జల ప్రవాహాల ధ్వనిగా. అదే ఆయన ముఖం ఏ విధంగా ఉందంటే, మహా తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి సూర్యుని వలె ఉన్నది అని చూస్తాం. మరి ఈ విధంగా మన యొక్క దేవుడు మరి ఎటువంటి లోపం లేని సౌందర్యం కలిగినటువంటి వాడు. ఆయన యొక్క పాదములు, మరి ఆయన ముఖము, ఆయన యొక్క కంఠస్వరము గమనిస్తే ఇవన్నీ కూడా మరి ఎంతో అత్యంత అద్భుతమైనట్టుగా చూస్తాం. ఆయన ముఖము మహా తేజస్సుతో, మామూలు తేజస్సు కాదు, అది మహా తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి సూర్యుని వలె ఉంది. మరి అటువంటి దేవుని బిడలమై ఉంటున్నాం మనము. మరి ఇంకా సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో మనం చూస్తాం, అందాన్ని సౌందర్యాన్ని మించింది మరొకటి ఉంది, అదేంటంటే యెహోవా యందలి భయభక్తులే అని. మరి ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళు కొనియాడబడతారు అని చూస్తాం. ఇంకా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనంలో అక్కడ సుందరమైన మన అవయవాలకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు అని చెప్తాడు. ఆల్రెడీ మనము దేవుల్లో ఉన్నాం కాబట్టి మనము ఆ యొక్క గొప్ప ఎటువంటి లోపం లేనటువంటి సౌందర్యం కలిగినటువంటి దేవునికి బిడలమై ఉంటున్నాం. కాబట్టి సుందరమైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యము అక్కరలేదు అనే విషయాన్ని గమనిస్తాం. ఇంకా నిర్గమకాండము 34వ అధ్యాయము 29, 30, 35 ఆ యొక్క వచనంలో చూస్తే, అక్కడ మోషే దేవునితో మాట్లాడుతున్నప్పుడు లిటరల్గా ఆయన ముఖం ఏ విధంగా ఉంటుందంటే మంచి తేజస్సుతో నిండి ఉన్నట్టుగా చూస్తాం. Moses did not know that the skin of his face shone because he had been talking with God. ఆయన దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ముఖము ప్రకాశించుతున్న సంగతి ఆయనకు తెలియలేదు, కానీ అంతగా ఆయన ముఖం ప్రకాశించింది. ఎందుకంటే ఇశ్రాయేలీయులు సైతము ఆయన ముఖం చూడటానికి నిలబడినారు. మరి
దేవునితో మనం గడుపుతూ ఉన్నప్పుడు దేవుడు మనకు ఆ యొక్క ముఖంలో మనకు దేవుడు గొప్ప తేజస్సును అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. ఎందుకంటే మన యొక్క దేవుని యొక్క ముఖము మహా తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి సూర్యుని వలె ఉంటున్నట్టుగా చూస్తాం. దానియేలు గ్రంథంలో గమనిస్తే మరి దానియేలుకు వారు ఆహారాన్ని నియమించినప్పుడు మామూలు ఆహారం కాదు, కానీ వీళ్ళు రాజభవనంలో ఉండాలి కాబట్టి ఎంతో శ్రేష్టమైన ఆహారాన్ని వీరికి ఇవ్వాలనుకుంటారు. అయితే దానియేలు అందుకు నిరాకరించినట్టుగా మన వాక్యంలో చూస్తాం. అవన్నీ కూడా వద్దు, కానీ మాకు కేవలము శాకాహారం మాత్రమే ఇవ్వండి అని, అనగా ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్. అందుకే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒప్పుకోరు. అట్లా కాదు, మరి తిరిగి రాజు మమ్మల్ని అడిగినప్పుడు మరి మీ ముఖాలు ఎండిపోయిన ముఖాలుగా ఉండడము, వాలిపోయిన వారుగా ఉండడము, మరి రాజు వాళ్ళకు పనిష్మెంట్ ఇస్తారు, శిక్షణ ఇస్తారు. కాబట్టి ఆ విషయాలు తెలియజేసిన వాళ్ళు ఏమంటారంటే ఒక 10 days మమ్మల్ని ఆ విధంగా చెక్ చేయండి, ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాకు పెట్టిన తర్వాత మీరు చూడండి అని చెప్పినప్పుడు 1వ అధ్యాయము 14వ వచనంలో చూస్తాం. అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమర్పించి 10 దినముల వరకు వారిని పరీక్షించను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భోజించు వారులందరి ముఖముల కంటే సౌందర్యంగాను కలగాను కనబడగా. మరి ఇక్కడ 10 రోజులు మరి అందరికీ నాన్ వెజ్ ఇచ్చినప్పటికీ మరి దానియేలు ఆ యొక్క గ్రూప్ వారికి మాత్రమే వెజిటేరియన్ ఫుడ్ ఇవ్వబడుతుంది. అయినా సరే మరి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మహా గొప్ప విశ్వాసులుగా ఉన్నటువంటి వీరి ముఖంలో గొప్ప సౌందర్యము, గొప్ప కళ అక్కడ కనిపించినట్టుగా చూస్తాం. రాజుగా దేవుడు తన యొక్క బిడ్డలకు దేవుడు అనుగ్రహించి దేవుడే ఎంచున్నాడు. ఆ తర్వాత 3వదిగా ఆయన రాజు కోరుకున్నటువంటి వారి యొక్క 3వ లక్ష్యం ఏంటంటే తత్వజ్ఞానము తెలిసిన వారే ఉండాలి అని అనుకుంటాడు. మంచి జ్ఞానం కలిగినటువంటి వారుగా ఉండాలి అని. మరి తత్వజ్ఞానము అనగా ఇట్స్ స్టడీ ఆఫ్ ఫిలాసఫీ అండ్ సైన్స్ అనే విషయాన్ని చూస్తాం. మరి చాలా జ్ఞానము అంటే ఎక్కడ దొరుకుతుంది? యోగు గ్రంథంలో చాలా చక్కగా అనిపిస్తుంది నాకు ఆ మాట చదివినప్పుడు. యోగు భక్తుడు అంటాడు, వెండి దొరకడానికి ఒక స్థలం ఉంది, బంగారు దొరకడానికి ఒక స్థలం అంటూ ఉంది, మరి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది, వివేకం ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతాడు. ఆయన్ని ప్రశ్న వేస్తాడు. ఆ తర్వాత దేవుడు ఇచ్చిన జ్ఞానంతో ఆయనే అక్కడ సమాధానం కూడా ఇచ్చినట్లుగా చూస్తాం. యోగు గ్రంథము 28వ అధ్యాయంలో చూద్దాం. దయచేసి భావిస్తున్నటువంటి వారు యోగు గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనంలో చూద్దాం. వెండి దొరుకు స్థలం ఉన్నది, బంగారు దొరుకు స్థలం ఉన్నది అక్కడ. మరి వెండి ఎక్కడ దొరుకుతుంది, బంగారు ఎక్కడ దొరుకుతుంది అని ఆయన 12వ వచనంలో మరి ఒక ప్రశ్న వేస్తాడు. యోగు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనంలో, అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును, వివేచన దొరికి స్థలము ఎక్కడ ఉన్నది? బంగారం దొరికే స్థలం ఉన్నది, వెండి దొరికి స్థలాలు ఉన్నాయి, వాటికి కొన్ని గనులలో అవి దొరుకుతాయి, కానీ జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది, అది దొరికే స్థలం ఏది అని ఆయన ప్రశ్నిస్తాడు. దాని జవాబుగా ఆయన 28th verseలో 28th chapter 28th verseలో యోగు భక్తుడు అక్కడ జవాబునిస్తా ఉన్నాడు. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చింది. మరి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని యందు మనము భయభక్తులు నింపినట్టు. మరి వివేచం ఎక్కడ దొరుకుతుందంటే పర్లోకున్నటువంటి దుష్టత్వం చెడుతులని విడిచిపెట్టినప్పుడు వివేకం కలుగుతుంది అని సెలవిచ్చిన దేవుడు మనతో సెలవిచ్చినట్టుగా ఈ యొక్క వాక్యాలు చూస్తున్నాం. ఇంకా సామెతల గ్రంథం 24వ అధ్యాయము 3వ వచనంలో, జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. మరి ఈ విధంగా జ్ఞానం కలిగినటువంటి యవనస్తులు మరి తనకు అవసరమని నెబుకద్నెజర్ రాజు మరి దానియేలును చెరగొనిపోయి ఉంటున్నాడు. ప్రస్తుత రోజుల్లో కూడా చక్కటి జ్ఞానం కలిగినటువంటి బిడ్డల్ని చెరగొనిపోవడానికి, వారి యొక్క స్టడీస్ని డిస్టర్బ్ చేయడానికి, వారికి జీవితాన్ని డిస్టర్బ్ చేయడానికి సాతానుడు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తుంటున్నాడు. వారి నేడు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే క్రైస్తవ కుటుంబాలపై దుష్టుడు సాతానుడు ఎంతగానో దాడి చేస్తూ ఉన్నాడు. క్రైస్తవ కుటుంబాలు చిన్న చెదిరి విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. ఎన్నో కుటుంబాలు జ్ఞానంతో కట్టబడుతున్న మన యొక్క కుటుంబాలు, జ్ఞానంతో నింపబడాల్సిన మన యొక్క కుటుంబాలు అజ్ఞానంగా అవన్నీ కూడా చెడ్డ చెదిరైపోతూ ఉన్నాయి. ఎందుకంటే సాతానుడు యొక్క చివరి రోజులు మన యొక్క కుటుంబాలపై దాడి చేస్తూ ఉన్నాడు. మనల్ని, మన యొక్క కుటుంబాన్ని చెరగొనిపోవడానికి, మన యొక్క కుటుంబాన్ని డిస్టర్బ్ చేయడానికి కుటుంబాలు అనేకమైనటువంటి అలజడులను, సమస్యలను రేపుచున్నాడు. ఎన్నో క్రైస్తవ కుటుంబాలు నేడు అజ్ఞానం చేత, అసమాధానం చేత నింపబడి ఉంటున్నాయి. మరి ఇంకా రాజు కోరుకున్నటువంటి మరి లక్ష్యం ఏంటంటే
4వ లక్షణము దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనంలో రాజనగరు నందు నిలవదగినటువంటి వారు అండ్ షుడ్ బి సూటెడ్ టు సర్వ్ ఇన్ ద రాయల్ ప్యాలెస్. మరి ఎవరు ఏ విధంగా ఉండాలి అని అంటే వాళ్ళు రాజనగర్లో నిలవదగినటువంటి వారుగా ఉండాలి. అంటే మామూలు వ్యక్తులను తీసుకెళ్ళి వాళ్ళు రాజభవనంలో ఉంచడానికి ఇష్టపడరు. కానీ నెబుకద్నెజర్ రాజు సముఖంలో ఉండాలి అని అంటే వాళ్ళు ఆ అర్హత కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి. వాళ్ళని చూడగా అనేకులు రాజభవనంలో ఉండటానికి వీళ్ళు అర్హులు అని అనిపించుకోగలగాలి. పైరూపం మాత్రమే కాదు, ఆ జ్ఞానము ఉండాలి, ఆ చాకచక్యం ఉండాలి, ఆ తర్వాత వాళ్ళ లోపల ఆ నేర్పరితనం కూడా ఉండాలి అని నెబుకద్నెజర్ కోరుకున్నట్టుగా చూస్తున్నాం. మరి ఆ విధంగా రాజభవనాల్లో ఉన్నటువంటి యవనస్తులను నెబుకద్నెజరు వారిని చెరగొనిపోయినట్టుగా చూస్తున్నాం. క్రీస్తు రోజుల్లో కూడా ఎంతో మందిని మరి పరలోక పట్టణానికి అర్హులైనటువంటి వారిని, పరిశుద్ధ స్థలంలో ఉండవలసినటువంటి వారిని, దేవుని యొక్క రాజ్యమునకు పరలోక రాజ్యానికి అర్హులైనటువంటి వారిని సహితం మరి సాతానుడు చెరగొనిపోతా ఉన్నాడు. ఎంతోమంది భక్తులు పడిపోతున్నారు ప్రస్తుత దినాల్లో. అనేకులు కడపటి వారు మొదటి వారు వదులు, మొదటి వారు కడపటి వారు వదులు అని ఎంతోమంది అన్యుల లోపల నుంచి వచ్చినటువంటి వారు దేవుని యొక్క నామం ఎరిగి దేవుని అంగీకరిస్తూ యేసు ప్రభువును తమ సొంత రక్షకునిగా వారు అంగీకరించి వారి జీవితాల్లో ప్రభుత్వ స్థానం అనుగ్రహించి వారు క్రైస్తవ బిడ్డలుగా కొనసాగడానికి ఇష్టపడతా ఉన్నారు. అట్ ద సేమ్ టైం మరి ఎన్నో తరాల నుండి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు, ముఖ్యంగా సేవలో ఉన్నటువంటి వారు, ఇంకా సేవలో ఎంతో బలంగా ఉన్నటువంటి వారు, విశ్వాస జీవితంలో ఎంతో బలంగా ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాలు నేడు పడిపోయిన స్థితిలో ఉంటున్నారు. అంటే మరి మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనంలో చూస్తాం. ఏర్పరచబడిన వారిని సైతము మరి మోసపరచడానికి సాతానుడు ప్రయత్నిస్తుంటున్నాడు ప్రస్తుత రోజుల్లో. మరి పరలోక పట్టణానికి చేరాలి అని అంటే అందరి కొరకు పరలోక పట్టణం కాదు, అందరం కూడా ఆ యొక్క పట్టణానికి చేరలేము. మనము ప్రభు సముఖంలో జీవించాలి అని అంటే ఒక భక్తులు అంటాడు కదా, హెవెన్ ఈస్ అ ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ ప్రిపేర్డ్ పీపుల్. ఈ యొక్క భూలోకంలో ఎవరైతే సిద్ధపడి ఉంటారో వారు మాత్రమే ఆ యొక్క సిద్ధపరచబడిన ఆ యొక్క స్థలానికి వాళ్ళు చేరుకుంటారు అని. భూలోకంలో ఉన్నప్పుడు ఎటువంటి సిద్ధపాటు లేకుండా ఉండి దేవుని మరిచి ఇష్టానుసారంగా జీవించినటువంటి జీవితాలకు పరలోక రాజ్యంలో వారికి స్థానం ఉండదు. ఈ యొక్క భూలోకంలోనే మనము సిద్ధపడాల్సి ఉంటుంది. ఈ మధ్య నేను విన్న ఒక పాటలో ఈ యొక్క వచనాన్ని నేను గమనించినాను. నీలో నీ ఆత్మకు స్వర్గము నరకము నిర్ణయించే స్థలమై సమయమిది, కళ్ళు తెరుచుకో. నీలో నీ ఆత్మకు స్వర్గము నరకము నిర్ణయించే సమయమిది, కళ్ళు తెరుచుకో. జీవముండగానే ప్రభుని నమ్ముకో, ప్రాణముండగానే నీవు ప్రభుని చేరుకో. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మంటిలో కలవవలయురా. తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా ఇల సంపాదన వదలవలయురా. ఇక్కడ నీలోని ఆత్మకు స్వర్గమో నరకమో నిర్ణయించే సమయం ఇదే, కళ్ళు తెరుచుకో. మనము ఈ లోకంలో ఉన్నంతసేపు ఆ యొక్క పరలోక రాజ్యం కొరకు, పరలోక పట్టణం కొరకు ఎన్నింటిలో మనం త్యాగం చేసుకుంటూ ఉంటాం. చిన్నప్పటి నుండి కూడా మన బిడ్డలకు నేర్పిస్తూ ఉంటాం. వాళ్ళకు తెలిసి తెలియకుండా ఎవరైనా విగ్రహాలు కల్పించింది మన బిడ్డలకు ఎవరైనా ఇస్తారేమో అని చెప్పేసి, బాబు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు నేను ఇచ్చినప్పుడు మనం తీసుకోకూడదు అని చెప్తూ ఉంటాం. ఇంకా ఈ స్థలాలకు వెళ్ళకూడదు, ఈ విధంగా ఉండాలి పిల్లలకు చెప్తూ ఉంటాం. మనం ఆ విధంగా నడుచుకుంటూ ఉంటాం. ఇవన్నీ ప్రయత్నాలన్నీ దేని కొరకు అని అంటే మనం ఆ యొక్క దేవుని రాజ్యంలో స్థానం సంపాదించుకుంటాం. నేను ఆ దేవుని యొక్క నిత్యరాజ్యంలో నేను ఉండాలి కాబట్టి అని భూలోకంలో ఎన్నో విషయాలకు నో అండ్ విసే గుడ్ బై, ఎన్నో అలవాట్లను మనం వదిలేసుకుంటాం. ఎన్నో విషయాలకు నో అని చెప్తాం. ఎందుకు అంటే నేను దేవుని రాజ్యంలో ఉండటానికి నేను ఇష్టపడుతున్నాను అని. మరి ఆ విధంగా ఉండటానికి మనం ప్రయత్నించాల్సినటువంటి వారమే అంటున్నాం. మరి ఈ యొక్క పరలోక పట్టణాన్ని గురించి ప్రకటన గ్రంథంలో ఎంతో చక్కగా అక్కడ వర్ణించినట్టుగా చూస్తాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనంలో పరలోక పట్టణంలో ప్రవేశించడానికి అక్కడ సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. మరి అక్కడ ఆ వెలుతురు కావాలి అని అంటే సూర్యుడు చంద్రుడు అవసరం లేదు. మరి వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది అంటే గొర్రెపిల్లయ్యేదానికి దీపము, గొర్రెపిల్ల క్రీస్తు. మనకి దేవుడే
అక్కడ గొప్ప వెలుగుగా ఉంటాం. ఆయన లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటే లోకమందరికీ కూడా ఆయననే ఒక గొప్ప దీపం ఇచ్చినాడు. మరి ఇంకా 27వ వచనంలో చూస్తే 21వ అధ్యాయం 27వ వచనంలో గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు, కానీ నిషిద్ధమైనది ఏదైనాను అసహ్యమైన దాన్ని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ఆ యొక్క దేవుని యొక్క ప్యాలెస్లోకి, ఆ రాయల్ ప్యాలెస్లోకి ప్రవేశించాలి అని అంటే నిషిద్ధమైనది అసహ్యమైన పనులు మనము చేసేవారుగా ఉండకూడదు. అటువంటి వారు ప్రవేశింపరు అన్న మాటను అంటే చాలా అది అక్కడ చాలా ఖచ్చితంగా రాసి ఉంచినట్టుగా చూస్తాం. 27వ వచనంలో గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారి దానిలో ప్రవేశించరు. మరి ఆ యొక్క పరలోక పట్టణంలో మనం ప్రవేశించాలి అని అంటే ముందుగా మన యొక్క పేర్లు, మన యొక్క జీవితాలను అనుసరించి దేవుడు మన యొక్క పేర్లను మన యొక్క జీవ గ్రంథంలో దేవుడు రాయిస్తున్నాడు. అటు విషయాన్ని మనం ఈ యొక్క భూమిపై మనం జీవిస్తున్న ఈ రోజుల్లోనే మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ విధంగా మరి ఎన్నో చక్కటి లక్షణాలు కలిగినటువంటి వారిని మరి చెరగొనిపోయినట్టుగా నెబుకద్నెజరు చూస్తున్నాం. ఇటువంటి చక్కటి లక్షణాలు కలిగినటువంటి వారిని చెరగొని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మరి వారి యొక్క జీవితాలు అంతటితో అంతమైపోలేదు. కానీ అడుగడుగున కూడా ఆ యొక్క చెరలో దేవుడి వారికి తోడుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. ఆ యొక్క బానిసత్వంలో ఆ యొక్క క్రూరమైనటువంటి రాజులతో వారు ఉంటున్నప్పుడు, క్రూరమైన ప్రజల మధ్య వారు ఉంటున్నప్పుడు, పద్ధతులతో వాళ్ళు ఉంటున్నప్పుడు మరి దేవుడు వారికి తోడుగా ఉన్నట్టుగా చూస్తాం. అవన్నీ సంఘటనలు వివరించి చెప్పడానికి సమయం లేదు. కానీ ఆ తర్వాత దానియేలుని బోన్లో వేసినా కూడా మరి దేవుడు అక్కడ ఆయనకు తోడుగా ఉన్నట్టుగా చూస్తాం. ఆ తర్వాత అగ్నిగుండంలో వారిని వేసినప్పటికీ దేవుడు అక్కడ తోడుగా ఉన్నట్టుగా చూస్తాం. ఈ విధంగా నానా రకమైనటువంటి శోధనలు బలంగా కలిగినప్పటికీ దేవుడు అక్కడ వారికి తోడుగా ఉన్నట్టుగా చూస్తాం. ఈ విధంగా ఇటువంటి చక్కటి లక్షణాలు నీలో నాలో ఉన్నప్పటికీ సాతాను మనల్ని వదిలిపెడతాడు అని కాదు. కానీ అయినప్పటికీ సాతాను ఇంకా కూడా మనల్ని శోధించవచ్చు. అయినప్పటికీ మనం ఆ యొక్క శోధనలకు నిలిచినటువంటి వారంగా ఉండాలి, వాటిని జయించినటువంటి వారంగా ఉండాలి. అప్పుడే దేవుడు మనకు జీవ కిరీటాన్ని అనుగ్రహించి దేవుడు అంటున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు చూస్తాం. నా సహోదరులారా, మీ విశ్వాసంలో కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకున్నది. ఈ విధంగా ఇటువంటి కష్టాలు, ఇటువంటి సమస్యలు, ఇటువంటి శోధనలు, ఇటువంటి బాధలు మనకు కలిగినప్పుడు అది మహానందమని ఎంచుకోవాలి. ఎందుకంటే వీటి ద్వారా మరి మన విశ్వాసానికి కలుగు పరీక్ష ద్వారా ఓర్పు దేవుడు ఇంకా మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎంతో ఓర్పుతో దానియేలు ఆ గదిలో వారిని సహించి ఉంటాడు. మరి ఆ విధంగా మరి దేవుడు దానియేలుకు చెరగొనిపోయిన వారందరికీ దేవుడు తోడుగా ఉన్నట్టుగా అంత మాత్రమే కాదు, మరి దేవుని యొక్క శక్తిని దానియేలు అక్కడ నెబుకద్నెజరు రాజుకు చూపించినట్టుగా చూస్తాం. ఆ తర్వాత ఆ నెబుకద్నెజరు రాజు ఎంతగా దేవుని ఆయనే స్తుతించే విధంగా దేవుని యొక్క బిడ్డలంటే ఏ విధంగా ఉంటాయి అన్నది ఆయనని స్తుతించినట్టుగా చూస్తాం. చివరి వేదకు వచ్చిన చదివి ముగిస్తాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 29వ వచనంలో కాగా నేను ఒక శాసనం నియమించుచున్నాను, ఏదనగా ఈ విధంగా రక్షించుటకు సమర్థులకు దేవుడు కాక మన ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడే వారిలో కానీ షడ్రకు మేషక్ అబేద్నెగో అనువారి దేవుడు ఎవడు దూషించును వాడు తుత్తునియలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడునూ పెంటకుప్పగా ఉండును. మరి అంతటా నుండి రాజు షడ్రకు మేషక్ అబేద్నెగో అనువారిని బబులోను సంస్థానంలో హెచ్చించాడు. మరి ఈ దేవుడు మరి ఆ యొక్క అన్య రాజులు ఎదుట దేవుని యొక్క బిడ్డల్ని కనపరిచి ఆ రాజు తనంతకు తానుగా మరి దేవుని స్తుతించువాడుగా దేవుని యొక్క శక్తి ఏందో దేవుడు అక్కడ కనపరిచినట్టుగా చూస్తాం. కాగా నానా విధంగా శోధన కలిగినప్పుడు ఈ విధంగా దానియేలు ఉన్నటువంటి ఆయన ప్రత్యేకతలు పోయడం మనలో కూడా మనం కలిగి ఉన్నా ఏ విధంగా దానియేలుకు దేవుడు తోడుగా ఉన్నాడు, ఆ విధంగా దేవుడు మనకు కూడా తోడుగా ఉండి నడిపించడానికి సిద్ధంగా ఉంటాడు. గొప్ప గొప్ప దేవుడు మనకు అందరికీ ప్రసాదించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ గొప్ప దేవ తండ్రి, నేటి దినమందు తండ్రి ప్రభా మన యొక్క వాక్యాన్ని బట్టి వందనాలు. ఇటు వాక్యం ద్వారా తండ్రి ప్రభా మరొకసారి మా అందరితో మీరు మాట్లాడే విధానాన్ని బట్టి వందనాలు. ఈ యొక్క వాక్యాన్ని తండ్రి ప్రభా ఈ కొద్దిసేపటి కొరకు కాక తండ్రి ప్రభా నాకు జీవితాంతం ప్రతి విషయంలో కూడా తండ్రి ఇటు వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మీకు మరి సమీపంగా జీవించుటకు సహాయం దయచేయమని సిస్టర్ పర్సెస్ గారిని వారి యొక్క టీం అంతటిని వారి యొక్క మినిస్ట్రీస్ అన్నింటినీ దీవించి ఆశీర్వదించమని వీరు ప్రతిబిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని కొద్ది విన్నపం యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.